వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గత 10 ఏళ్లలో ప్రాంతీయ పార్టీలతో ప్రజలు విసిగిపోయారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తిరుపతి, నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందన్నారు. ప్రతి దళిత వాడలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదు దళితులకు, ఎస్సీలకు. మరి అంతేకాదు, వాళ్ళకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను ఆపేశారు. వాళ్ళకు రావాల్సినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఆపేశారు. వాళ్ళు కోరుకుంటున్నది తాలూకా ఆఫీసుకి వెళితే కనీసం మర్యాద. ఈరోజు తాలూకా ఆఫీస్కి వెళితే దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు ఎస్సీలు వెళితే వాళ్ళని అంటరాని వారుగా చూసుకుంటున్నారు. మరి కోడికత్తి సీను ఒక అమాయక ఎస్సీ, అమాయక హరిజనుడు. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు. నేను మొన్న విశాఖపట్నానికి వెళ్ళాను. విశాఖపట్నంకి వెళ్ళి విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి రక్షణ అధికారులందరితో మాట్లాడాను. నేను అడిగాను, కోడి కత్తి ఎలా వచ్చింది విమానాశ్రయానికి అని అడిగితే వాళ్ళు చెప్పకొచ్చారు, విమానాశ్రయానికి గుండు సూది కూడా రాలేదు. అటువంటిది అబద్ధాలు చెప్పారు. ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి అబద్ధాలు చెప్పాడు. సీను తప్పించి కోడి కత్తి లేదు అన్నారు. అయితే రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆ మంత్రే వచ్చి జగన్ తెల్ల చొక్కా పైన రెట్ట పైన పోస్తే దాన్ని చూపించి గొంతు కోసేదానికి వచ్చాడు సీన్ అని చెప్పి ఈరోజు అబద్ధాలు చెప్పుకున్నటువంటి రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఖండిస్తున్నాను. దళిత వ్యతిరేకగా మారాడు. ఈరోజు స్కాలర్షిప్ లేవు, ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, ఇళ్ళు లేవు, ఏమీ లేకుండా ఈరోజు అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఎస్సీలు ఉన్నారు. మరి అంతేకాదు, నిన్ననే మరి ఆయన మాట్లాడాడు. ఎవరు? మా మిత్రుడు, 49 సంవత్సరాలుగా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం మాట్లాడాడంటే, అయ్యా మరి విజను, పాయిజన్ గురించి మాట్లాడాడు. ఏంది ఆయన విజను, చంద్రబాబు నాయుడు విజన్ అని నేను అడుగుతున్నాను ఆయన ముక్కు సూటిగా, నా మిత్రుడిని. మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు మనుబోలుకి ఏం చేశావు, నెల్లూరుకి ఏం చేశావు, తిరుపతికి ఏం చేశావు, గూడూరుకి ఏం చేశావు, చిత్తూరుకి ఏం చేశావు? ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి నేను ఆయన జైల్లో పెడితే నేనే పోయి రాజమండ్రికి పోయి ఆయన సమర్థించాను. జైల్లో పెట్టడం తప్పు అని చెప్పాను. ఈరోజు ఆయన విజను, పాయిజన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంది ఆయన విజన్? ఆయనకి అసలు విజనే లేదు. మరి నేను చెప్పాను, మన్మోహన్ సింగ్కి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిని రాజధాని నగరం చేయి, ఎయిర్పోర్ట్ నుంచి రాపూర్ దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాన్ని మరి రాజధాని నగరం చేయమని చెప్పారు. అంతేకాదు, బ్రహ్మం గారు చెప్పారు 300 సంవత్సరాల నాడు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. ఈయన పోయి తుళ్ళూరులో పెట్టాడు. నేను చెప్పాను మొదటి రోజే, చంద్రబాబు నువ్వు ఫెయిల్ అవుతున్నావని. ఫెయిల్ అయిపోయాడు. జగన్ బాబు కూడా విశాఖపట్నం అని ఆడకపోయాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఈరోజు రాజధాని ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మం గారు చెప్పినట్టుగా తిరుపతి రాజధాని నగరం కాబోతుందని మీకు తెలియజేస్తూ, చంద్రబాబు గుడ్డివాడు, కబోది, 2 కళ్ళు కనపడనటువంటి కబోది. రాష్ట్రానికి 14 సంవత్సరాల్లో ఆయన చేసింది 0-0-0. మరి నిరుద్యోగులకు ద్రోహం చేశాడు. దుగరాజపట్టణ ఓడ రేవుని తన చేత్తో రాసి దుగరాజపట్టణాన్ని ఈరోజు దుఃఖరాజపట్టణంగా తయారు చేశాడు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు మేము ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఆపేశాడు. కాళహస్తి నడికుడి రైల్వే లైన్ పనులు ఆపేశాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ